చెప్పలేవు కదా. ఇలా చూడు, ఒకటి నీ సంతోషం కోసం బతకాలి, లేదా వాళ్ళ సంతోషం కోసం బతకాలి. నీ సంతోషం నీ చేతుల్లో లేదురా, మరి వాళ్ళెందుకు కష్టపెట్టడం? సాడిస్ట్. రే జాన్, లవ్ ఫెయిల్ అయ్యాక లైఫ్ లేదనుకుంటే 25 ఏళ్ల వయసు తర్వాత ఎవ్వరూ బతకర్రా. నీకు పెళ్ళైందని నీకు నాకు మాత్రమే తెలుసురా. ప్లీజ్ రా. ఎంతో మంది పెళ్ళిళ్ళు మనసుకు నచ్చినట్టు జరగడం లేదు, అయినా వాళ్ళు బతకట్లా. నీకెప్పుడు ఆ లైఫ్ నచ్చుతుందో అప్పుడే ఆ లైఫ్ మొదలెట్టు.